గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే టాపిక్ ఈస్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనే చాప్టర్లో 5th మరియు 6th గ్రూప్స్ ఎలిమెంట్స్కి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ నీట్లో 2013 టు 2025 వరకు అడిగిన క్వశ్చన్స్ చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 2016లో అడిగారు. చూడండి, విచ్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫర్ ద గివెన్ యాసిడ్స్. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? సో ఇక్కడ పాస్పోనిక్ అండ్ పాస్పోనిక్, ఇక్కడ నేమ్ చూడండి. పాస్పెనిక్ అంటే మనకు ఫార్ములా వచ్చేసి H3PO2. పాస్పోనిక్ యాసిడ్ అంటే H3PO3. సో మీకు వీటి యొక్క ఫార్ములా తెలిసి ఉండాలి. సో వీటి యొక్క స్ట్రక్చర్ చూడండి, P డబల్ బాండ్ O and OH, H, H, and next P double bond O, OH, OH and H. సో ఇక్కడ H3PO2 అనేది మోనోప్రోటిక్ యాసిడ్ అన్నాడు. సో ఇక్కడ OH గ్రూప్ 1 ఉంది కాబట్టి ఇది మోనోప్రోటిక్ యాసిడ్, ఇక్కడ H+ని రిలీజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ పాస్పోనిక్ యాసిడ్, పాస్పోనిక్ యాసిడ్లో 2 OH గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి డైప్రోటిక్ యాసిడ్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్ట్రాంగ్ రెడ్యూసింగ్ బిహేవియర్ ఆఫ్ H3PO2 ఈజ్ డ్యూ టు. సో మనకి ఈ రెడ్యూసింగ్ పవర్ అనేది H3PO2కు ఎందుకు ఉంటుందంటే, ఒకసారి స్ట్రక్చర్ చూడండి, P డబల్ బాండ్ O, OH అండ్ PH. సో ఇక్కడ 2 PH బాండ్స్ ఉండటం వల్ల దీని యొక్క రెడ్యూసింగ్ పవర్ అనేది హైయెస్ట్గా ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్స్లో చూడండి, ప్రెజెన్స్ ఆఫ్ 1 OH గ్రూప్, 2 PH బాండ్స్. ఓకేనా? సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. రెడ్యూసింగ్ పవర్ బిహేవియర్ అనేది pH బాండ్స్ వలన ఈ యాసిడ్కి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆక్సో యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ హ్యాస్ స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ప్రాపర్టీ. సో స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ప్రాపర్టీ అంటే మనకు ఇచ్చిన ఫార్ములా స్ట్రక్చర్ రాసినప్పుడు దేంట్లో అయితే pH బాండ్స్ ఎక్కువగా ఉంటాయో అది హైయెస్ట్ స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది. సో వీటి యొక్క స్ట్రక్చర్స్లో చూడండి, హైపో ఫాస్ఫరస్ యాసిడ్ H3PO2, P డబల్ బాండ్ O, OH అండ్ H అండ్ H. ఇక్కడ 2 PH బాండ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకు H3PO2 అనేది స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ప్రాపర్టీ. సో వీటి యొక్క స్ట్రక్చర్లో మనకు pH బాండ్స్ అనేవి దీంట్లో 1 ఉంటుంది, దీంట్లో 0, దీంట్లో 1 ఉంటుంది, దీంట్లో pH బాండ్స్ అనేవి అసలు ఉండవు. సో ఒకసారి స్ట్రక్చర్స్ చూడండి, P డబల్ బాండ్ O, P డబల్ బాండ్ O అండ్ OH, 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 OH. దీన్ని ఓలియం అని కూడా అంటారు. నెక్స్ట్ ఫాస్ఫరస్ యాసిడ్, P డబల్ బాండ్ O అండ్ OH, OH అండ్ H. ఇక్కడ 1 pH మాత్రమే ఉంది. దీంతో కంపేర్ చేసినప్పుడు దీంట్లో 2 pH ఉన్నాయి కాబట్టి ఇది స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఫాస్ఫరిక్ యాసిడ్ స్ట్రక్చర్ OH, OH అండ్ OH. ఇక్కడ pH బాండ్స్ అనేవి ఇక్కడ అసలు లేవు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్ డస్ నాట్ కమ్ అండర్ హైడ్రాలసిస్. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, డ్యూ టు హైడ్రాలసిస్ ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ అనేది యాటమ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేది చేంజ్ అవ్వదు డ్యూ టు హైడ్రాలసిస్. ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి. సో ఇక్కడ నైట్రోజన్ అనేది ఇక్కడ -3, ఇక్కడ నైట్రోజన్ -3, హైడ్రోజన్ +1 కదా. అండ్ నెక్స్ట్ ఫ్లోరిన్ F2కు 0, ఇక్కడ మైనస్ ఉంది. సో ఇక్కడ ఏమైంది, ఆక్సిడేషన్ స్టేట్ అనేది చేంజ్ అయ్యింది. సో ఇది హైడ్రాలసిస్ సంబంధించిన రియాక్షన్ కాదు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, P4O10, ఇక్కడ ఫాస్ఫరస్కి +5 ఉంటుంది, ఇక్కడ
+5 ఉంటుంది. సిలికాన్ +4, SiO2 ఇక్కడ కూడా +4. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ అనేది చేంజ్ అవ్వలేదు కాబట్టి 1, 3, 4 అనేవి మనకు హైడ్రాలిసిస్ టైప్ ఆఫ్ రియాక్షన్. 2 అనేది కాదు, ఎందుకంటే ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ అనేది చేంజ్ అయింది. Which of the following reactions is a part of the large scale industrial preparation of nitric acid? సో ఇక్కడ చూడండి, అమ్మోనియాను ఫ్రమ్ ఎయిర్ టు ఫార్మ్ టు 4NO and 6H2 అనేది ఇక్కడ మనకు ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆస్వాల్డ్ మెథడ్లో మనకి ఈక్వేషన్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు PCl5 ఫ్రమ్ ద ఫాలోయింగ్. చూడండి, PCl5 మాలిక్యూల్ ఈస్ నాన్ రియాక్టివ్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. ఇక్కడ PCl5 అనేది నాన్ రియాక్టివ్, ఇట్ ఈస్ ద రాంగ్ అనమాట. యాక్చువల్గా ఇది రియాక్టివ్ ఉంటుంది. సో PCl5 స్ట్రక్చర్ చూడండి, ఆక్సియల్ పొజిషన్లో బాండ్ లెంత్ అనేది హైయెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఈక్విటోరియల్ పొజిషన్లో లెస్గా ఉంటుంది. ఈ ఆక్సియల్ క్లోరిన్స్ అనేవి మోర్ రియాక్టివ్ అనమాట. సో దీని ప్రకారం PCl5 మాలిక్యూల్లో ఈ ఆక్సియల్ పొజిషన్లో ఉన్న 2 క్లోరిన్ ఆటమ్స్ అనేవి మోర్ రియాక్టివ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ 3 ఈక్విటోరియల్ PCl బాండ్స్ మేక్ అండ్ బాండ్ యాంగిల్ 120 ఫ్రమ్ ఈచ్ అదర్. సో ఈ 3 ఈక్విటోరియల్ పొజిషన్లో ఉన్నవి 120 డిగ్రీస్ అనేవి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 2 ఆక్సియల్ PCl బాండ్స్ మేక్ అండ్ బాండ్ యాంగిల్ ఆఫ్ 180. సో ఈ ఆక్సియల్ పొజిషన్లో ఉన్నవి యాంగిల్ ఎంత ఉంటుంది, 180 డిగ్రీస్లో ఉంటుంది. సో ఇక్కడ యాక్సియల్ PCl బాండ్స్ ఆర్ లాంగర్ దాన్ ఈక్విటోరియల్ PCl బాండ్స్. సో ఇది కూడా రైట్. సో ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఆప్షన్ 1. ఇక్కడ ఆక్సియల్ పొజిషన్లో ఉన్న క్లోరిన్స్ అనేవి రియాక్టివ్గా ఉంటాయి, కానీ ఇక్కడ నాన్ రియాక్టివ్ అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, యూరియా రియాక్ట్స్ విత్ వాటర్. సో యూరియా మనకు ఫార్ములా వచ్చేసి NH2C+O NH2. వాటర్తో మనకు రియాక్ట్ అయినప్పుడు ఫామ్ ఏ అనేది మనకు అమ్మోనియం కార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత విల్ డికంపోజ్ టు ఫామ్ B. సో దీన్ని హీట్ చేసినప్పుడు మనకు డికంపోజ్ అవుతుంది. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది, అమ్మోనియా ప్లస్ H2O ప్లస్ CO2. అప్పుడు ఈ అమ్మోనియాను ప్లస్ Cu+2 యాక్వియస్ స్టేట్లో రియాక్ట్ చేసినప్పుడు మనకు బ్లూ కలర్ కాంప్లెక్స్ అనేది మనకు ఫామ్ అవుతుంది. CuNH3 4 and +2. సో ఎక్కడ ఉన్నది, ఆప్షన్ 2 కాపర్ కాంప్లెక్స్, అమ్మోనియా కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, when copper is heated with concentration HNO3. సో మనము కాపర్ని HNO3తో హీట్ చేసినప్పుడు మనకు రిలీజ్ అయ్యే గ్యాస్ ఏంటి, NO2. సో ఇక్కడ చూడండి, అన్ని కాపర్ నైట్రేట్ ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్యాస్ రిలీజ్ అయ్యే గ్యాస్ అనేది డిఫరెంట్గా ఉంది. ఇక్కడ NO2 ఎక్కడ ఉంది, సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ కాంపౌండ్ X, ఇక్కడ చూడండి Cu3P2 అనేది ఫైనల్ ప్రోడక్ట్ ఇచ్చింది. ప్రిడిక్ట్ ద కాంపౌండ్ X. ఫస్ట్ X అనే కాంపౌండ్ వాటర్తో ప్రొడ్యూసింగ్ ఏ కలర్లెస్ గ్యాస్ Y అనేది ఫామ్ అయింది. ఓకేనా. నెక్స్ట్ విత్ రోటెన్ ఫిష్ స్మెల్ వచ్చింది. నెక్స్ట్ గ్యాస్ Y ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఏ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్.
అబ్జర్వ్ చేసుకొని మనకు Cu3P2 అనేది ఫామ్ అయింది. ఓకేనా, X2Y. ఈ Y అనేది కాపర్ సల్ఫేట్ని అబ్జర్వ్ చేసుకొని ఏం ఫామ్ అయింది, Cu3P2. సో ఇక్కడ కాపర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, +2, టోటల్ ఎంత, +6. ఇక్కడ అప్పుడు ఫాస్ఫరస్కి ఎంత ఉంటుంది, +3 ఉంటుంది. ఈ +3 ఆక్సిడేషన్ స్టేట్ ఇక్కడ కూడా +3 ఆక్సిడేషన్ స్టేట్కి సంబంధించిన ఫాస్ఫరస్ కాంపౌండ్ ఇక్కడ ఉండాలి. ఫాస్ఫరస్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది +3 ఉండాలి. అండ్ నెక్స్ట్ అలాగే ఇక్కడ మనం ఏం చేసాం, డ్యూ టు హైడ్రాలసిస్లో ఆక్సిడేషన్ స్టేట్ అనేది చేంజ్ అవ్వదు. కాబట్టి ఇక్కడ కూడా ఫాస్ఫరస్ కాంపౌండ్కి +3 ఆక్సిడేషన్ స్టేట్ ఉండాలి. సో ఇక్కడ కాంపౌండ్లో ఫాస్ఫరస్ ఉండాలి, +3 ఆక్సిడేషన్ స్టేట్ ఉండాలి. సో ఆప్షన్స్లో ఎలిమినేట్ ప్రాసెస్లో చూడండి, దీంట్లో అసలు ఫాస్ఫరసే లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ +3, ఇక్కడ వచ్చేసి +5 స్టేట్లో ఉంది. సో ఈజీగా మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పచ్చు. సో మీకు ఈ ఈక్వేషన్ గురించి తెలియకపోయినా ఈ చిన్న పాయింట్స్ ద్వారా మీరు ఈజీగా ఆప్షన్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్లో చూడండి అసలు ఫాస్ఫరస్ అనేదే లేదు. సో ఈజీగా ఈ రెండింటిని ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్ట్రాంగ్ రెడ్యూసింగ్ బిహేవియర్ ఆఫ్ H3POT ఈజ్ డ్యూ టు. సో మనకు స్ట్రాంగ్ రెడ్యూసింగ్ బిహేవియర్ ఎందుకు ఇస్తుంది, దీని యొక్క స్ట్రక్చర్ చూడండి, P≡O అండ్ OH ఇక్కడ pH బాండ్స్ ఉండటం వల్ల ఇది స్ట్రాంగ్ రెడ్యూసింగ్గా పనిచేస్తుంది. సో ప్రెజెన్స్ ఆఫ్ 1 OH బాండ్ అండ్ 2 pH బాండ్స్ అనేవి ఈ కాంపౌండ్లో ఉంటాయి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వెయిట్ స్టూడెంట్స్. సో ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ గివ్ ఆక్సిజన్ ఆన్ హీటింగ్. సో ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చేసి చూడండి 2 అనమాట. ఇక్కడ ఈ రియాక్షన్లో మనకు హీట్ చేసినప్పుడు N2 + Cr2O3 + 4H2O, ఇక్కడ ఆక్సిజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవ్వదు. కానీ ఇక్కడ పొటాషియం డైక్రోమేట్ హీట్ చేసినప్పుడు మనకు 4K2CrO4 + Cr2O3 + O2 రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ O2 అనేది రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ KClO3 హీట్ చేసినప్పుడు మనకు 2KCl + 3O2 O2 గ్యాస్ అనేది రిలీజ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 తీసుకోండి, ఓకేనా, ఇక్కడ 4. అండ్ నెక్స్ట్ జింక్ ClO3 ట్వైస్, ఇక్కడ మనకు ఏం ఫామ్ అవుతుంది, K2CrO4 + Cr2O3 + O2. సో ఈ 3 రియాక్షన్స్లో మనకు O2 గ్యాస్ రిలీజ్ అయింది, కానీ సెకండ్ వన్లో మనకు వాటర్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ డస్ నాట్ గివ్ ఆక్సిజన్ అన్నాడు, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వీటిని మనం హీట్ చేసినప్పుడు ఏమేమి ఫామ్ అవుతాయి అనేది మీకు తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హైడ్రేట్స్ హ్యాస్ ద లార్జెస్ట్ బాండ్ యాంగిల్. సో సింపుల్గా మీకు ఏదైనా కాంపౌండ్ ఇచ్చినప్పుడు దీంట్లో సెంట్రల్ ఆటమ్ కనుక డిఫరెంట్గా ఉంటే బాండ్ యాంగిల్ అనేది సెంట్రల్ ఆటమ్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఓకేనా, సింపుల్ ట్రిక్ అనమాట సెంట్రల్ ఆటమ్. సో ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలోరియం. సో ఎలక్ట్రోనెగటివిటీకి దేనికి హైయెస్ట్గా ఉంది, ఆక్సిజన్. అండ్ లైగాన్స్ అన్నీ కూడా హైడ్రోజన్స్ అనేవి సేమ్గా ఉన్నాయి కాబట్టి మీరు సెంట్రల్ ఆటమ్ని అబ్జర్వ్ చేస్తే ఆక్సిజన్కి హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంది కాబట్టి బాండ్ యాంగిల్ కూడా హైయెస్ట్గా ఉంటుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఫర్ బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపోనెంట్స్. సో ఇక్కడ చూడండి, బాయిలింగ్ పాయింట్ అనేది
బాయిలింగ్ పాయింట్ అనేది మాలిక్యులర్ వెయిట్ దేనికైతే ఎక్కువగా ఉంటుందో దానికి బాయిలింగ్ పాయింట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీని ప్రకారం మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి? నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సనిక్, యాంటిమోనీ, బిస్మత్. టాప్ టు బాటమ్ ఏమవుతుంది? మనకు సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మాలిక్యులర్ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి బిస్మత్కి హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఇది. సో నెక్స్ట్ యాంటిమోనీ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నైట్రోజన్ అనేది ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్ ఉండటం వల్ల ఆర్సనిక్ ఫాస్ఫరస్ కంటే NH3కి ఎక్కువ బాయిలింగ్ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాలిక్యులర్ వెయిట్ అండ్ ఆల్సో మీరు గమనించాల్సింది హైడ్రోజన్ బాండింగ్ కూడా మీరు ఇక్కడ చూడాలి. సో దీని ప్రకారం ఆర్సనిక్ ఫాస్ఫరస్ కంటే NH3కి హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Acidity of diprotic acids in aqueous solutions increases in the order. సో మనకి ఇచ్చిన చూడండి, సల్ఫర్, సెలీనియం, టెలూరియం. టాప్ టు బాటమ్ ఏమవుతుంది? సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వీటి యొక్క బాండ్ లెంత్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. సో బాండ్ లెంత్ ఇంక్రీజ్ అవటం వల్ల బాండ్ అనేది వీక్గా ఉంటుంది. కాబట్టి అన్స్టేబుల్ అంటే ఈజీలీ హెచ్ అనేది ఇక్కడ H+ అనేది రిమూవ్ అవుతుంది కదా. సో H+ ఈజీగా రిమూవ్ అవుతుందంటే ఏంటి అర్థం? మోర్ యాసిడిక్. సో ఇక్కడ అసిడిటీ ఆఫ్ డైప్రోటిక్ యాసిడ్ అన్నాడు, అసిడిటీ ఆర్డర్ అన్నాడు. సో టాప్ టు బాటమ్ ఏమవుతుంది? అసిడిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దాని ప్రకారం సల్ఫర్, సెలీనియం, టెలూరియం దీనికి హైయెస్ట్గా ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ద కరెక్ట్ థర్మల్ స్టెబిలిటీ ఆర్డర్ ఫర్ H2E? ఇక్కడ స్టెబిలిటీ అన్నాడు, ఇంతకుముందు వీటిలో మనకు అసిడిటీ అన్నాడు, అంటే రివర్స్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం. ఇక్కడ టాప్ టు బాటమ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ బాండ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవటం వల్ల ఈ బాండ్ స్ట్రెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది, అంటే అన్స్టేబుల్ అంటే స్టెబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ బాండ్ లెంత్ తక్కువగా ఉంటుంది, అలాగే బాండ్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది, అలాగే స్టెబిలిటీ అనేది హైగా ఉంటుంది, కానీ అసిడిటీ తక్కువగా ఉంటుంది. ఇక్కడ అసిడిటీ అనేది హైగా ఉంటుంది. సో అసిడిటీకి స్టెబిలిటీకి రివర్స్ అన్నమాట. సో దీని ప్రకారం OH2 అనేది మోర్ స్టేబుల్, H2 అనేది మోర్ స్టేబుల్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. టాప్ టు బాటమ్ H2E స్టెబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో గివెన్ బిలో ఆర్ 2 స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1 చూడండి, ద బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ హైడ్రేట్స్ ఆఫ్ ది 16th ఎలిమెంట్స్ ఇంక్రీజెస్ ఇన్ ఆర్డర్. సో ఈ ఆర్డర్ అనేది ఇచ్చాడు, కానీ ఇది రాంగ్. యాక్చువల్గా గ్రూప్లో టాప్ టు బాటమ్ మాలిక్యులర్ వెయిట్ ఇంక్రీజ్ అయితే బాయిలింగ్ పాయింట్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వాలి, కానీ డ్యూ టు ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్ వలన మనకు టెలూరియం H2 కంటే H2Oకు హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి, ద బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ దీస్ హైడ్రేట్స్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ ఇన్ మాలిక్యులర్ మాస్ ఇన్ ద రైట్ స్టేట్మెంట్ ఆఫ్ ది అబవ్ స్టేట్మెంట్. సో ఇక్కడ బాయిలింగ్ పాయింట్స్ ప్రకారం ఇంక్రీజ్ అవుతుంది, అలాగే హైడ్రోజన్ బాండింగ్ ఉంటే కూడా మనకు ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో రెండు కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో చూడండి, స్టేట్మెంట్ 1 and 2 both are incorrect. Option 2 is the
రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఆక్సో యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్ అండ్ బాండ్స్ ఇక్కడ మ్యాచ్ చేయమంటున్నాడు. పెరాక్సో డై సల్ఫ్యూరిక్ యాసిడ్. పెరాక్సో అంటే ఓఓ లింకేజ్ ఎక్కడ ఉంది చూడండి 3. సో 3 ఆప్షన్ 2 ఆప్షన్ 4 ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ ఏముంది 4 అని వాడేచ్చాడు. అండ్ నెక్స్ట్ సి చూడండి, పైరోసల్ఫ్యూరిక్ యాసిడ్ SOS బాండ్ ఉంటుంది. సో 1. సో ఇది 1 ఎక్కడ ఉంది చూడండి 1. సి వచ్చేసి 1. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే 2SOH 2S డబల్ బాండ్ O. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. In which pairs of ions both the species contains SS bond? సో మీకు ఇక్కడ తెలియాల్సిన పాయింట్ ఏంటంటే S2O8 - 2 ఇక్కడ SS బాండ్ ఉండదు, SOS బాండ్ ఉంటుంది. ఇక్కడ SOS బాండ్ ఉంటుంది ఈ కాంపౌండ్లో. సో ఇవి వచ్చినప్పుడు మనకి SS బాండ్ ఉండదు, కానీ ఇక్కడ పెయిర్ ఆఫ్ SS బాండ్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, సో ఆప్షన్ 1 అనమాట. ఇక్కడ ఈజీగా మీరు ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ SS బాండ్ ఉండదు, ఇక్కడ చూడండి దీంట్లో SS బాండ్ ఉండదు, నెక్స్ట్ దీంట్లో SS బాండ్ ఉండదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వీటి యొక్క స్ట్రక్చర్స్ మీకు తెలుసు కదా, సో మీరు వేయండి ఒకసారి. సో మనకు ఓలియం H2H2O7 అండ్ H2S2O8. స్ట్రక్చర్ ఏంటి SOS డబల్ బాండ్ O అండ్ డబల్ బాండ్ O, OH అండ్ OH అండ్ నెక్స్ట్ డబల్ బాండ్ O డబల్ బాండ్ O. నెక్స్ట్ ఇది SO పెరాక్సో లింకేజ్ డబల్ బాండ్ O అండ్ OH అండ్ డబల్ బాండ్ O డబల్ బాండ్ O ఇదనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద కరెక్ట్ ఫార్ములా ఆఫ్ ఓలియం. సో ఓలియం అంటే మనకు ఫార్ములా ఏంటి H2S2O7. దీంట్లో SOS బాండ్ లింకేజ్ ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీని యొక్క స్ట్రక్చర్ డబల్ బాండ్ O డబల్ బాండ్ O డబల్ బాండ్ O అండ్ OH. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. Which of the following oxo acids of sulfur OO linkage? సో మనకి OO లింకేజ్ ఎక్కడ ఉంటుంది? పెరాక్సో డైసల్ఫ్యూరిక్ యాసిడ్ H2S2O8. సో మనకు స్ట్రక్చర్ ఏంటి? S డబల్ బాండ్ O అండ్ డబల్ బాండ్ O డబల్ బాండ్ O డబల్ బాండ్ O OH. చూడండి ఎన్నిసార్లు రిపీట్ అయినాయో, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నైట్రోజన్ డైఆక్సైడ్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్ హ్యావ్ some properties is in common. Which property is shown by one of these compounds but not by the other? సో ఇక్కడ NO2 మరియు సల్ఫర్ డైఆక్సైడ్ అనేవి కామన్ ప్రాపర్టీస్ ఇచ్చాడు, కానీ ఒకటి కాదంట. సో చూడండి ఆప్షన్ 2 అనమాట. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ఫుడ్ ప్రిజర్వేటివ్. ఇక్కడ SO2 మాత్రమే ఫుడ్ ప్రిజర్వేటివ్గా యూజ్ చేస్తారు, NO2ను యూజ్ చేయరు. కాబట్టి ఇది కామన్ ప్రాపర్టీ కాదు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆక్సైడ్ అండ్ నేచర్. ఇక్కడ నేచర్ అడిగాడు. CO అంటే మనకు న్యూట్రల్, BaO అంటే బేసిక్. సో 2 1. అండ్ నెక్స్ట్ Al2O3 అంటే ఆంఫోటరిక్, Cl2O7 అంటే మనకి ఇక్కడ యాసిడిక్. సో 3. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇది వచ్చేసి మనకు 2025లో అడిగారు. స్టేట్మెంట్ 1, లైక్ నైట్రోజన్ దట్ కెన్ ఫార్మ్ అమోనియా, ఆర్సెనిక్ కెన్ ఫార్మ్ ఆర్సైన్. సో ఇది వచ్చేసి మనకు రైట్. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ 2, యాంటిమోనీ కెనాట్ ఫార్మ్ యాంటిమోనీ పెంటాక్సైడ్. చూడండి.
సో మనకి N2O5 ఎలా ఫామ్ చేస్తుందో అలాగే మనకు యాంటిమోనీ కూడా పెంటాక్సైడ్ అలాగే ఫామ్ చేస్తుంది. కానీ ఇక్కడ కెనాట్ అన్నాడు. కెనాట్ అనేది స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ ఆన్సర్. సో దీని ప్రకారం స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్ అనమాట. సో ఆప్షన్ చూడండి ఏమవుతుంది, స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. Consider the following compounds. The oxidation state of the underlined elements in them are respectively. సో ఇక్కడ చూడండి H2SO4 మనకి చూడండి ఇక్కడ +2 ఉంది, ఇక్కడ -8 ఉంది, ఇక్కడ X అంటే మనకు 2 + X - 8 = 0. అప్పుడు X = +6. ఓకేనా, +6. సో ఈ ఆప్షన్ తీసేయండి. నెక్స్ట్ పొటాషియం మనకు ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి +1, ఆల్వేస్ +1. సో నెక్స్ట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ -1 అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Among the group 16 elements, which one does not show -2 oxidation state? సో ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం ఆక్సిజన్ గ్రూప్ అనమాట. టాప్ టు బాటమ్ ఏమవుతుంది, ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ అవుతుంది అండ్ మెటాలిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇది పొలోనియం అనేది -2 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేయదు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ హైడ్రేట్స్ ఆఫ్ గ్రూప్ 16 ఎలిమెంట్స్ ఫాలో ద ఆర్డర్. సో మనకు టాప్ టు బాటమ్ బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది డ్యూ టు మాలిక్యులర్ మాస్, మాలిక్యులర్ వెయిట్. కానీ ఇక్కడ H2Oకి హైయెస్ట్గా ఉంటుంది, ఎందుకంటే డ్యూ టు హైడ్రోజన్ బాండింగ్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ చూడండి, ఆన్ ద బేసిస్ ఆఫ్ మాలిక్యులర్ మాస్ H2O ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ లోయర్ బాయిలింగ్ పాయింట్. ఎందుకంటే గ్రూప్లో టాప్ టు బాటమ్ ఏమవుతుంది, బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. కానీ the other members of the group, but due to the presence of extensive hydrogen bonding in H2O, it has higher boiling point. Statement 2 కూడా రైట్. సో బోత్ ఆర్ ట్రూ అనమాట. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఇది కూడా రిపీట్ అయింది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రీవియస్ క్వశ్చన్లో రాంగ్గా ఇచ్చాడు కానీ దీంట్లో రైట్గా ఇచ్చాడు. అండ్ చాలా క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. The products A and B obtained in the following reaction respectively are. సో ఇక్కడ చూడండి 3 OH గ్రూప్స్ని 3 Clని రిమూవ్ చేస్తుంది, అప్పుడు ఫాస్ఫరస్ OH ట్వైస్ అంటే మనకు H3PO3 అనేది ఫామ్ అవుతుంది. సో ఎక్కడుంది H3PO3. అండ్ నెక్స్ట్ ఇక్కడ PCl5 అనేది ఆక్సియల్లో ఈజీగా మనకి ఇక్కడ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో అప్పుడు ఏం ఫామ్ అవుతుంది, POH OH క్లోరిన్ క్లోరిన్ క్లోరిన్. సో ఇక్కడ H2O ఇది అన్స్టేబుల్ కాబట్టి H2O OH ఇక్కడ H రిమూవ్ అయ్యి మనకు P≡O Cl అనేది ఫామ్ అవుతుంది, అంటే POCl3. సో POCl3. సో ఫస్ట్ దాంట్లోనే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ క్లాస్లో P బ్లాక్ ఎలిమెంట్స్ అనే చాప్టర్లో 7th గ్రూప్ అండ్ 8th గ్రూప్ 0 గ్రూప్ సంబంధించిన నీట్ ప్రీవియస్ బిట్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.